ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, చెప్పితే వినని వాడిని ఆ పని చెడిపోతే చూశాననే టైటిల్ పెట్టా కదండి. అది ఏంటనేది తెలుసుకుందాం ముందుగా అయితే. అలాగే అది ఎందుకు అంటారు పెద్దలు అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్వామివారిని దర్శించుకుంటూ ఆ మాట ఎందుకంటారు అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే స్వామివారిని కనులారా దర్శనం చేసుకోండి. ఆ దీపాల కాంతుల్లో స్వామివారిని దర్శనం చేసుకోండి. అయితే ఈ ఈ మాట ఈ సామెతలు అన్నీ కూడా మనను చూసే పెద్దలు రాశారేమోనన్నట్లుగా అనిపిస్తుంది. మనం ఒక పనిని చెయ్యొద్దు అంటే కనుక వారు చేశారనుకోండి, ఆ పని కనుక చెడిపోతే లేదంటే ఆ పని కనుక అవ్వకపోతే ఇలా అంటారు, చెప్పితే వినలేదు అలా అయింది అని చెప్తారు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎలా అంటే ఒక వ్యాపారం మొదలు పెడతామండి. ఆ వ్యాపారము ఫస్ట్ ఏమంటారు, ఆ వ్యాపారంలో నువ్వు ఉత్తిన్న కదా దాని గురించి మీకు తెలిస్తే కనుక సరే ఓకే అంటారు. అదే నీకు తెలియని వ్యాపారంలో వేలు పెడుతున్నావు అంటే కనుక అప్పుడు ఈ మాట అంటారండి. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాట వల్ల అంటే అది చేయకూడదని చెప్పారు కదా, నేను అదే చేయాలి, అదే చేస్తే మాత్రం తప్పు అవుతుంది. ఎందుకంటే పెద్దలు అది ఆచరించి మనకి ఇచ్చింది కదా. అలానే మనం ఇది చేయకూడదు, ఈ పూజ చేయకూడదు, ఈ పూజ చేయాలి అని చెప్పి కట్టుబాట్లు పెట్టినప్పుడు మనం అది పాటించాలి. అంతేగాని నువ్వు చెప్పేదేంటి అన్నట్టుగా మనం పని చేస్తే ఆ పని బిడిసి కొడితే ఈ విధంగా ఉంటుంది. సామెత ఎలా అయితే ఉందో అలా కొడుతుంది అనేది చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పూజలు చేయటం వల్ల ఇలాంటివి జరుగుతాయా అని అనుకోవచ్చు, కానీ జరగవండి. అది మన నమ్మకం. అది కాకపోతే ఆ సమయంలో ఆ మాట వినుంటే, ఇప్పుడు ఒక వ్యాపారమే పెట్టామండి, ఆ వ్యాపారంలో అందరూ కూడా రాదు రాదు అని అన్నారు. అట్లానే అంటే ఆ వ్యాపారంలోకి నీకు అనుభవం ఉంటే నువ్వు నుంచోగలవు. నువ్వు అనుభవం లేకుండా నుంచుని దాంట్లో నువ్వు ఉత్తీర్ణుడవ్వాలంటే అవ్వలేవు. అప్పుడు జనం ఏమంటారు, చెప్పాం, ముందే చెప్పాం నువ్వు దాంట్లో పనికి రావని, అంటే ఆ వ్యాపారం చేయడానికి నీకు అనుభవం లేదని, కానీ నువ్వు ఆ వ్యాపారంలో దిగి నువ్వు నష్టపోయావు అన్నట్లుగా అంటారు కదా. అలాగే మనం స్వామివారిని పూజించేటప్పుడు కూడా ఈ మాటను గుర్తుంచుకోవాలి. పెద్దలు గురువులు ఏది చెప్తే అది చేయాలని నేను కోరుకుంటున్నాను. వారు ఇది చెయ్యండి, ఈ పూజ చేయటం వల్ల ఈ ఫలితం వస్తుందని చెప్పి వాళ్ళు ఆచరించి మనకు చెప్తారు కాబట్టి అది పాటించండి. అలాగే ఏదో యూట్యూబ్లో చెప్పేశారు అది ఫాలో అయిపోదాం, ఆ పూజ చేసి ఈ పూజ చేసి, వారు పెద్ద గురువులేం కాదు, మామూలుగా ఇంట్లో చేసుకున్న వాళ్ళు. అలా వాళ్ళు చెప్పగానే ఆ పొలవమంటూ మనం కూడా అవన్నీ చేసేసి తర్వాత మనం ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినలా. పెద్దలు చెప్పారు, ఎవరైతే గురువులు చెప్పారో వారు మంచి మాట చెప్పారు, ఈ పూజ చేసుకోయనైనా ఈ పూజ వల్ల నీకు ఈ ఫలితం వస్తుందని చెప్పారు. కానీ నేను అవి ఏం వినకుండా నా సొంత నిర్ణయంతో నేను తీసుకున్న యూట్యూబ్లో చూసి చేసిన పూజ అది బెడిసి కొడితే, అంటే కొడతామంటే ఏదేదో అయిపోద్దని కాదు, కాకపోతే ఎన్ని చేసినా అలాంటి పూజలు చేసినా ఫలితం రాకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఆ రోజు ఆ మాట వినుంటే, ఆ గురువుగారి మాట కానీ ఆ గురువు గారి మాట వింటే నేను ఈరోజు ఇంకా తొందరగా నా పని అయ్యేదేమో అన్నట్లుగా అనిపిస్తుంది కదా. అదే అండి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే కనుక, ఎవరైనా చెప్తే దాన్ని కొట్టేయద్దు, ముందు దాన్ని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక పూజ చేయంగానే గురువుగారు చెప్పారని చెప్పి అదే ఫాలో అవ్వమని చెప్పట్లే నేను. 10 సార్లు ఆలోచించి, ఇంట్లో వాళ్ళని ఆలోచించి, ఇంతవరకు చేశారా అని అడిగి చేశారు అంటే కనుక మనం కూడా చేసుకుంటే అది అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. మనం నిత్య జీవితంలో అది ఆచరిస్తే కనుక చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. అంతేగాని ఎవరో చెప్పారు అవన్నీ చేస్తే అది ఒకసారి బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం అనిపిస్తుంది, అయ్యో ఆ తప్పు ఆ రోజు చేయకుండా ఉంటే పోయేది అన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి నేను అనిపిస్తుంది, ఆ అనిపించడాన్నే ఈ యొక్క సామెతగా చెప్తూ ఉంటారు. ఈ సామెతని చాలామంది వాడుతూనే ఉంటారండి.
నిజ జీవితంలో ఈ మాటను వాడుతూనే ఉంటారు. ఎప్పుడైనా సరే మనం పెద్దల్ని కనుక్కుని వారి యొక్క అనుజ్ఞ మీదకు చేసినట్లయితే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా కానీ చేసినట్లయితే అత్యంత ఎక్కువ ఫలితాన్ని ఆ యొక్క వ్రతము కానీ ఆ పూజ కానీ ఫలిస్తుందని నేను నమ్ముతూ ఉంటాను. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ నిన్న శనివారం రోజు సాయంత్రం చల్లని సాయంత్రం వేళ మలయప్ప స్వామివారు ఉయ్యాల సేవలో మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకున్న వారందరికీ కూడా అనేక శుభములు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని ఈ విధంగా ఉయ్యాలలో వేయించేపు చేశానండి. అది ఫోకస్ లైట్ పైకి పెట్టా కదండి, అసలు రియల్గా చూస్తే ఆ గోల్డ్ కలర్ దాని మీద పడి ఈ విగ్రహాల మీద ఈ మలయప్ప స్వామి మీద పడుతూ ఆ గోల్డ్ అంతా మెరుస్తూ స్వామి అమ్మవార్లు అద్భుతంగా దర్శనమిచ్చారు. అసలు చెప్పలేనంత ఆనందం కలిగింది. అప్పుడు జరుగుతున్నంతసేపు కూడా చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా స్వామివారికి నిన్న సాయంత్రము ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. స్వామివారిని కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అసలు చక్కగా చిరునవ్వులు చిందిస్తూ అమ్మవార్లు కూడా చిరునవ్వులు చిందిస్తూ చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు మనకి. ఈ మలయప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని నిన్న ఏమైందంటే పూలు తేలేకపోవటం వల్ల మామూలు పూలు అయితే వేసేసి దండలు వేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేయటం జరిగిందండి ఊంజల్ సేవా కార్యక్రమం. ఈ సేవలో మీరందరూ కూడా పరోక్షంగా ఇక్కడ ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సామెతను ఎందుకు అంటారు అనేది మీకు తెలిసింది కదండి. ఇది పాటించండి, మీ జీవితంలో అత్యంత ఫలితాన్ని మీరు పొందుతారు. స్వామివారి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా దినాభివృద్ధి చెందాలని నేను ఆ వెంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్వామివారికి జరుగుతున్న ఈ ఊంజల్ సేవ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందండి. చక్కగా స్లోగా అలా ఊగుతూ ఉంటే స్వామిని చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. అంత సుందరంగా ఉన్నారు కదండి స్వామి. చక్కగా చిరునవ్వులు చిందుతూ అమ్మవార్లు అలాగే స్వామివారు ఈ విధంగా దర్శనాన్ని ఇచ్చారు. మూలమూర్తికి కూడా నిన్న విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినాయి. శనివారం సందర్భంగా ఈరోజు కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాల విశేషమైన సేవా కార్యక్రమాలు జరిగినాయి. కరెక్ట్గా పోయిన ఆదివారము స్వామివారి యొక్క బింబ శుద్ధి కార్యక్రమం పూర్తయి స్వామివారు మనందరికి కూడా దర్శనాన్ని ఇచ్చారు. అప్పుడే వారం అయిపోయిందండి. స్వామివారు మన ఇంటికి వచ్చి కూడా మన శాంతి నిలయానికి వచ్చి వారం అయిపోయి మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ చక్కని సంధ్యావేళలో చక్కగా ఉయ్యాల సేవను అందుకుంటున్నారు. ఇక్కడ స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే స్థిరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనేక మంగళం కలగాలి స్వామికి అంటూ మంగళహారతిని ఇస్తూ ఆ మంగళహారతిను మీ అందరికీ కూడా చూపిస్తాను. చూసి ఆ యొక్క మంగళహారతిని మీరు కూడా కళ్ళకద్దుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.